పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే మూసీపై ముందుకే మార్చ్ నెలాఖరుకు తొలి దశ అంచనాలు ఖరారు అంటూ కూడా అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు. సో మూసీ నది అభివృద్ధి ఏదైతే ఉందో అది ముందుకే కదులుతుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఆ వెంటనే 21 కిలోమీటర్ల పనులకు టెండర్లు కూడా సమకూరుస్తుంది. సో సంక్రాంతి లోపు డిపిఆర్ పై స్పష్టత కూడా ఇవ్వనుంది ప్రభుత్వం. ఏడీబీ నుంచి 4,000 కోట్ల రుణాన్ని కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. వచ్చే 2 నెలల్లో హైదరాబాద్ కు 20 టీఎంసీల గోదావరి జలాలు రప్పించే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అభివృద్ధి చేస్తుంటే కొందరు విషం కక్కుతున్నారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు. ఇక్కడ చూసుకుంటే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ ఒకవైపే మాట్లాడుతున్నారు, అధికార పార్టీ వైపే మాట్లాడుతున్నారు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు అందరూ వాకౌట్ చేసిన ఒక ఘటనని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నాం, ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అంటూ కూడా బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఇక్కడ వ్యాఖ్యలు చేశారు. సో శాసనసభ నుంచి గన్ పార్క్ వరకు నినాదాలతో ప్రదర్శనలు కూడా చేశారు. ఇసుక జలాలపై చర్చించేందుకు కేంద్ర కమిటీ, జల సంఘం చైర్మన్ నేతృత్వంలో 12 మంది సభ్యులు, అలాగే తెలంగాణ, ఏపీ నుంచి చెరో 4 చోటు కల్పించే అవకాశం కూడా జరుగుతుంది. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలు అందాయి ఇప్పటికే. ఇసుక చూసుకుంటే కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ 2 ఏదైతే ఉందో దాని తర్వాతే ఈ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ను పరిశీలిస్తామంటూ కూడా సిడబ్ల్యూసీ స్పష్టం చేసింది. సో అప్పుడైతేనే ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తి స్థాయిలో ప్రయోజనాలు పొందేలా ప్రణాళికలు రచిస్తామంటూ కూడా స్పష్టం చేసింది. సో ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ పరిశీలన అంటూ కూడా స్పష్టం చేసింది. ఈ సాక్షిలో కూడా ప్రధానంగా నిన్న శాసనసభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ నేతల వార్తనే ఇక్కడ కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ బాయ్కాట్, సమావేశాలు ముగిసే వరకు అసెంబ్లీకి దూరం అంటూ కూడా స్పష్టం చేశారు. సో శుక్రవారం సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత ఎమ్మెల్యేలు అధినేతతో భేటీ అయి సంప్రదింపులు కూడా జరిపినట్టే తెలుస్తుంది. సో మరికొన్ని పాయింట్స్ ఇక్కడ చూసుకుంటే స్పీకర్ ఏకపక్ష వైఖరి, అలాగే సీఎం అప్రజాస్వామిక ప్రవర్తనకు నిరసనగా సమావేశాలు బహిష్కరిస్తున్నట్టు కూడా వాళ్ళు ప్రకటించారనమాట. సో వాళ్ళు వాకౌట్ చేయడానికి ప్రధాన కారణం స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు సభలో, అలాగే సీఎం యొక్క అప్రజాస్వామిక ప్రవర్తనే ఇందుకు కారణం అంటూ కూడా స్పష్టం చేశారు. సో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలిసారి మొత్తం సమావేశాల్లో వాకౌట్ నిర్ణయం అనేది తొలిసారి జరిగినట్టు కూడా తెలుస్తుంది. సార్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ గన్ పార్క్ వరకు కంప్లీట్ గా బీఆర్ఎస్ నేతలు, సభలో పాల్గొన్న నేతలందరూ గన్ పార్క్ వరకు, అలాగే అమరవీరుల స్తూపం వద్ద ఆందోళన చేపట్టారు. సో మూసీ కన్నా ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాలి అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు. నేడు బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ కూడా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇదే అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన మరికొన్ని కామెంట్స్ చూసుకుంటే మూసీ కాలుష్యాన్ని మించిన విషయం బీఆర్ఎస్ అంటూ కూడా ఆయన స్పష్ట కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పై ముఖ్యమంత్రి మండిపాటిది. సో అసత్యాల ప్రచారంతో అవినీతి బురద చల్లుతోంది. 25 కోట్ల కమిషన్లు తినేశామంటూ ప్రచారం చేయడం దుర్మార్గం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ అలాంటి పనులు చేసిందంటూ కూడా ధ్వజమెత్తారు. పేదల ఇల్లు కూలగొడితే తమ పార్టీ సహించదన్న హరీష్ రావు మొదటి నుంచి చివరి వరకు ప్రక్షాళన జరగాలి అంటూ కూడా మరికొందరు కామెంట్ చేశారు. హరీష్ రావు మైక్ ను కట్ చేయడంతోనే బీఆర్ఎస్ ప్రధానంగా వాకౌట్ చేసింది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఇసుక పేదలు, మహిళల కూలీల హక్కులకు విఘాతం, విబిజీ రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం తీసుకుంది. సో MGNREGPA పథకం నుంచి గాంధీ పేరును తొలగించి కేంద్రం ఆయన స్ఫూర్తిని నీరుగార్చింది అంటూ కూడా కొన్ని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలి అంటూ కూడా డిమాండ్ చేశారు నిన్న జరిగే సభలో. సో సభలో తీర్మానం ప్రవేశపెట్టింది సీఎం రేవంత్ రెడ్డి. ఇసుక మండలికి సంబంధించిన అంశాలు చూసుకుంటే ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్ 1,752 కోట్లు చెల్లించాం, వారి పెండింగ్ బిల్లులను వీలైనంత వేగంగా క్లియర్ చేస్తాం అంటూ కూడా శాసన మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్న మెడికల్ బిల్లులన్నీ పూర్తి స్థాయిలో చెల్లించామంటూ కూడా ఆయన కామెంట్ చేశారు.
బీఆర్ఎస్ నాయకుల కళ్ళల్లో కడుపుల్లో విషం నింపుకున్నారు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందాకే చూసుకున్నాం. సో మూసి కాలుష్యం కంటే అదే ప్రమాదకరం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఫార్మా కంపెనీల వ్యర్థాలతో మూసి కాలుష్యం, మహిళలు గర్భం దాల్చలేని దుస్థితి ఏర్పడింది ప్రస్తుతం నగరంలో. అలాగే మూసి ప్రక్షాళన చెయ్యాలో వద్దో చెప్పాలి. డిపిఆర్ సిద్ధమయ్యాక శాసనసభలో పెడతామంటూ కూడా స్పష్టం చేశారు. మూసిని నైట్ ఎకనామీగా మారుస్తాం. బాపుఘాట్ లో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా నార్సింగ్ లో శివాలయం, మసీదు, సిక్ చవానీలో గురుద్వార్, అలాగే ఉప్పల్లో మెదక్ లాంటి చర్చ్ కడతామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. గండిపేటకు 20 టీఎంసీల గోదావరి జలాలు తరలిస్తాం. 365 రోజులు మూసీలో మంచినీళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేశారు. లక్షలు కోట్ల రూపాయలు పెట్టి సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. సో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటూ బద్నాం. మూసీ పునర్జీవంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ సభకు రావాలి. సో అటు బీఆర్ఎస్ ని ఇటు కాంగ్రెస్ ని ఇద్దరిని వ్యతిరేకిస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే ఇక్కడ కవిత చేశారు. సో ఆరోపణలపై మాట్లాడి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి, లేకపోతే బీఆర్ఎస్ ను దేవుడు కూడా కాపాడలేడు అంటూ కూడా ఆమె కామెంట్ చేశారు. పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో చెప్పాలి అంటూ కూడా ఆమె గుచ్చి మరీ చెప్పారనమాట. సో ఇక పాలమూరులో ప్యాకేజీ అమ్ముకున్న హరీష్ రావు, ఆయన వల్లే ఆ ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో పడింది అంటూ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్, హరీష్ రావు పిల్ల కాకులు, సో నాన్న నీడలో పెరిగారు అంటూ కూడా స్పష్టం చేశారు. కేసీఆర్ పిలిచినా ఇక బీఆర్ఎస్ లోకి వెళ్ళను అంటూ కూడా ఆమె స్పష్టం చేశారు. ఇసుక భవనాల క్రమబద్ధీకరణ ప్రకటిస్తాం, న్యాయపరమైన చిక్కులన్నీ త్వరలోనే పరిష్కరిస్తామంటూ కూడా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. సో రాష్ట్రంలో మరో 2 ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి, రంగారెడ్డి, భువనగిరి జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇసుక కార్పొరేషన్లకు ఓకే. పంచాయతీరాజ్ అలాగే పురపాలక జీహెచ్ఎంసీ చట్టాలను సవరించిన ప్రభుత్వం 3 జిల్లాలకు శాసనసభ ఆమోదం కూడా తెలిపింది. ఎమ్మెల్యేలతో మాట్లాడాకే కార్పొరేషన్ల సంఖ్యపై నిర్ణయం తీసుకుంటామంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. ఇక హైదరాబాద్ మహానగరాన్ని ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తారనే దానిపై నగరంలోని పలు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో ప్రభుత్వం చర్చించే ఆలోచనలో కూడా ఉంది. సో ఆ తర్వాతే తుది ప్రకటన విడుదల చేస్తామంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పొగ మంచు గుప్పిట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నెల రోజుల నుంచి ఒకటే టెంపరేచర్ నమోదవుతుంది. చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదవుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10 దాటిన తర్వాత కూడా పొగ మంచు వీడట్లేదు. సాయంత్రం 5-6 గంటలకే ప్రజలందరూ ఇళ్లకు చేరుకుంటున్నారు. సో రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే తరహా సీన్ కనిపిస్తుంది. రహదారులపై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో విమాన రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు కూడా తెలుస్తుంది. ఢిల్లీని కప్పేసిన పొగ మంచు. సో లో విజిబిలిటీ కారణంగా 66 విమానాలను రద్దు చేసింది సంస్థ. సో రన్వేపై 50 మీటర్ల కంటే తక్కువగా విజిబిలిటీ, వందలాది విమానాలు ఆలస్యం అవుతున్నాయి. ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సో పొగ మంచు కారణంగా 40కి పైగా రైలు టైమింగ్స్ పై ప్రభావం పడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంచు దుప్పటి కప్పుకుంది. ఉదయం 10 దాటినా కూడా వీడని మంచు పొగ. సో ఇమేజ్ లో చూసుకోవచ్చు మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పొగ మంచు యొక్క చిత్రాన్ని. బీఆర్ఎస్ బాయ్కాట్ ఇందాక కూడా చూసుకున్నాం. అసెంబ్లీ సమావేశాలకు ఒక్కరోజే వచ్చిన ప్రతిపక్ష నేత, అలాగే రెండో రోజు బీఆర్ఎస్ నేతలందరూ వాకౌట్ చేయడం అనేది ఆలోచించాల్సిన విషయమే. ఇక తాజాగా డిసెంబర్ 31న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు. సో ముందు డిసెంబర్ 25న జరిగిన సమ్మె ఏదైతే ఉందో దానికి కొనసాగింపుగానే ఈ సమ్మెకు దిగారు. సో ఈ సమ్మె ప్రధాన కారణం ఎంత పని చేసినా వాళ్ళకు ఒక గుర్తింపు లేదు, ఒక హామీ లేదు, ఒక బీమా లేదు. సంస్థలు వాళ్ళతో 10 నిమిషాల టార్గెట్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టి విచ్చలవిడిగా పనులు చేస్తున్నారు అంటూ కూడా ఒక గిగ్ వర్కర్లు అయితే ఆందోళనకు దిగారు. సో దానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఏడాదికి 90 రోజులు పనిచేస్తే గిగ్ వర్కర్లకు బీమా అందుతుంది. సో హెల్ప్, లైఫ్ అలాగే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించనుంది కేంద్రం. సో ఒకే అగ్రిగేటర్ ద్వారా అయితే కనీసం 10 దినాలు పని దినాలు 90 ఉండాలి.
వేరు అగ్రిగేటర్ల ద్వారా అయితే 120 రోజులు పనిచేయాలి అంటూ కూడా కేంద్రం స్పష్టం చేసింది. సో రోజులో ఎంతసేపు పని చేసినా అది ఒక రోజు కిందికే కౌంటబుల్ అవుతుందని కూడా స్పష్టం చేసింది. డ్రాఫ్ట్ రూల్స్ విడుదల చేసిన కేంద్ర కార్యదర్శి కార్మిక శాఖ అలాగే అభ్యంతరాలు సూచనలకు 45 రోజుల పాటు గడువు కూడా పొడిగించింది. వాట్సాప్ కే హాల్ టికెట్లు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సో విద్యార్థుల హాల్ టికెట్లు తల్లిదండ్రుల వాట్సాప్ కే పంపించేలా చర్యలు చేస్తుంది. సో పేరెంట్స్ నెంబర్స్ కు నేరుగా డౌన్లోడ్ లింక్. సో తప్పులుంటే ముందే సరి చూసుకునే అవకాశం. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ పై ఫస్ట్ ఇయర్ మార్కులను కూడా ప్రింట్ చేయనుంది. సో ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్ షురు అయితే సో ఫిబ్రవరిలోనే ఎగ్జామ్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఇక పోలీసుల అదుపులో మావోయిస్ట్ బర్సీ దేవ 17 మంది గరిల్లా ఆర్మీ సభ్యులతో కలిసి లొంగిపోయినట్టు కూడా తెలుస్తుంది. సో లైట్ మిషన్ గన్ సహా 20కి పైగా ఆయుధాలు అప్పగింత. రేపు మీడియా ముందుకి ప్రవేశపెట్టనున్న పోలీసులు 30 ఏళ్ల హిడ్మాతో కలిసి పలు ఆపరేషన్లో కూడా దేవ పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇవి వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.